హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇదైతే మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి. మా పాప ఈరోజు పాలక్ పరాటా కావాలంది, దానికోసం ఈ ప్రిపరేషన్. ముందుగా మీరు కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో నీట్గా వాష్ చేసుకున్న పాలకూరని అయితే వేసేసి ఒక 10 మినిట్స్ ఇలా వదిలేశారంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మీ పిల్లలు తినగలిగితే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేసి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మా పాప మిర్చి తినదు కాబట్టి నేను వేయట్లేదు. తర్వాత ఈ పేస్ట్ని మన ఆటాలో మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకొని మంచి డౌ ప్రిపేర్ చేసేసుకొని చపాతీస్ చేసుకోవడమే. ఇలాంటి పాలక్ పరాటా చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు ఇష్టపడతారు. మా పాపకి దీనిలో చట్నీ కానీ పికిల్స్ కానీ ఏవైనా ఉంటే తినేస్తుంది. ఈరోజు అయితే నేను తన కోసం సొరకాయ చట్నీ చేస్తున్నాను. లీఫీ వెజిటబుల్స్ హెల్త్కి చాలా మంచిది. సో కంపల్సరీ పిల్లల డైట్లో ఉండాలో చూసుకోండి. మీరు కూడా తింటాం, అసలు మిస్ చేయొద్దు. అండ్ ఇక్కడైతే సొరకాయ చట్నీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని సరిపడా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. నా దగ్గర ఒక చిన్న ముక్కే ఉంది, దానికి సరిపడా వేసుకున్నాను. అండ్ ఆ పీసెస్ కూడా కట్ చేసి వేసేసుకొని చక్కగా వీటిని ఆయిల్లో మగ్గించుకోవడమే. కొంచెం మగ్గిన తర్వాత మీరు కొద్దిగా గార్లిక్, జీలకర్ర, చింతపండు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. రోటి పచ్చళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ పచ్చళ్ళు ఎలా చేస్తారనేది నాతో చెప్పేయండి. అండ్ మా పాప అయితే చట్నీతో నడిచిపోద్దు, కానీ హస్బెండ్ కోసం మరి కర్రీ కావాలి కదా. ఇలా మార్నింగ్ ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క వెరైటీస్ చేయాల్సి వస్తుంది. అంత హడావుడి బిజీ మార్నింగ్. వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వరకు ఒక పెద్ద హడావుడి యుద్ధమే నడుస్తుంది. తర్వాత అమ్మయ్య వర్షం వెలిసింది అన్నట్టు ఉంటుంది. మీ హడావుడి కూడా మార్నింగ్ ఇంతేనా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ కర్రీ కోసం అయితే ఈరోజు క్యాప్సికమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో క్యాప్సికమ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు పొడవుగా కట్ చేశాను. ఉల్లిపాయలే కాదు, క్యాప్సికమ్ కూడా దొండకాయలాగా పొడవుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. వెజిటేబుల్ కట్ చేసే దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది అని చెప్తారు చాలామంది. అది మిగిలిన ఎంతమందికి తెలుసు, ఎంతమంది నమ్ముతారు? నాకైతే తెలుసు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు వెజిటేబుల్ ఒక్కొక్కలా కట్ చేసేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అండ్ కుకింగ్ కూడా అంతే. ఈవెన్ టమాటోస్ కూడా అంతే. మీరు పొడవుగా స్లైస్ చేస్తే టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సింపుల్గా ఆనియన్స్, మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు లిట్లో వచ్చేస్తే చక్కగా మగ్గిపోతాయి. క్యాప్సికమ్ ఏమని చెప్పండి, ఇది ఒక సలాడ్ వెజిటబుల్, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో కుక్ అయిపోతుంది. ఇలా హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మీ దగ్గర నువ్వుల పొడి, కొబ్బరి, కూర పొడి, కంది పొడి, ఏ పొడి ఉంటే ఆ పొడి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, రోటీలోకైనా చపాతీలోకైనా సరే. సో ఈరోజు ఈ సింపుల్ కర్రీ అయితే చేసేసాను. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు ఇలా ఈజీ కుకింగ్ చేయడం ఇష్టమా? డైలీ హెవీగా మసాలాసుతో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇష్టమా? అలా మీకు ఇష్టం ఉన్నా సరే మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ అప్సెట్ అవుతుంది. సో వీక్లీ వన్స్ అలా హెవీగా తింటాం ఓకే. రెగ్యులర్గా ఇలాంటి సింపుల్ సాదా సీదా ఖానా తింటే పొట్ట హ్యాపీ, మనం హ్యాపీ. ఫైనల్లీ మన హాస్పిటల్ బిల్ అనేదే ఉండదన్నమాట. సో హ్యాపీగా లైట్ ఫుడ్, ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ స్పైసెస్తో తింటూ హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని బోల్డ్ అన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ టైం తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇదైతే మన లంచ్ బాక్స్, చట్నీ, కర్రీ, రోటీ అండ్ పెరుగు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా ఇంట్లో వర్షం అయితే వెలిసింది. అంటే మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్తే వర్షం వెలిసినట్టే. ఇంక ఇప్పుడు కిచెన్ పైన సర్దేసుకొని పూజ అయితే చేసేసుకోవాలి. థర్స్డే కాబట్టి బుక్ చదువుకోవాలి, కొంచెం టైమే పడుతుంది. ముందైతే ఈ మెస్సీ కిచెన్ని క్లియర్ చేసేసి గిన్నెలు అవైతే కడగను. ఇప్పుడు జస్ట్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ సింక్లో వేసేస్తాను. తర్వాత పూజ చేసుకొని నిదానంగా బెడ్రూమ్స్ అవి సర్ది వాషింగ్ మిషన్ ఆన్ చేసి అప్పుడైతే కిచెన్ క్లీన్ చేస్తాను. అది
ఇంకా మీరు మీ లంచ్లో ఏం పెట్టారు పిల్లలకి అనేది నాతో చెప్పండి. నేనైతే మీరు చూసారుగా పాలక్ పరాటా చేశాను, అది చేయమందని. పాపకేమో చట్నీ కావాలి, ఆయనకేమో కర్రీ కావాలి, అలా అన్నీ చేయాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటే ఏమీ ప్రాబ్లమ్స్, కానీ తప్పదు చేయాలి. సో అలా అయితే అయిపోయింది. నేను ఈ కిచెన్ అయితే క్లియర్ చేస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా మా వాళ్ళని పంపించేసి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది బేసిక్ క్లీనింగే, గిన్నెలు అవి కడగను. ఇలా కిచెన్ అంతా మెస్సీగా పెట్టేసుకొని పూజ చేసుకుంటే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు. సో బేసిక్ క్లీనింగ్ అయితే చేసేసి గిన్నెలన్నీ షింక్లో పడేసి అప్పుడైతే నేను పూజ చేసుకుంటాను. చిన్న కిచెన్ కాబట్టి ఏదన్నా 2 వస్తువులు తీసి అక్కడ పెట్టుకున్నా సరే కిచెన్ అంతా ఫిల్ అయిపోయినట్టు మెస్సీగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. 3 times కంపల్సరీ డీప్ క్లీనింగ్ అవుతూనే ఉంటుంది కిచెను. అసలే తక్కువ ప్లేస్ కదా, దానివల్ల కొంచెం వస్తువులు ఎక్కువైనా సరే మెస్సీగా అనిపిస్తుంది. అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అబ్బో అనిపిస్తుంది. నేను వంట చేయగానే మా హస్బెండ్ అయితే వచ్చి ఇది ఒక పెద్ద వార్ ఫీల్డ్లా ఉంది, నీ వార్ ఫీల్డ్ ఎప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు. అలా ఉంటుంది మార్నింగ్ హడావుడిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్. అండ్ ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేసేసుకొని నేనైతే థర్స్డే పూజ చేసేసుకున్నాను. మీరు కూడా బాబాకి నమస్కారం చేసేసుకోండి. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు నేను కామెంట్ చేయండి అని అడగడమే తప్ప మీలో ఎవ్వరికీ టైం ఉండట్లేదు అనుకుంటా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి. ప్లీజ్ నాతో కామెంట్ చేసి మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాతో చెప్పండి. అలా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఓట్స్ బనానా స్మూతీ చేశాను. ముందు వీడియోలో చూపెట్టాను కదా, నానపెట్టాను. అది తాగేసి ఇంకా ఫస్ట్ అయితే బెడ్ సెట్ చేసేయడానికి వచ్చేసాను. తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు అయితే కడిగేస్తాను. ఇది మార్నింగే సెట్ చేయొచ్చు, కానీ నేను లేచే టైంకి మా వాళ్ళు ఇద్దరూ లేవరు. వాళ్ళకి లేచి సెట్ చేసే అలవాటు లేదు, ప్లస్ టైం కూడా ఉండదు. లేచి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా రెడీ అయితే వెళ్ళిపోతారు. నేనే తర్వాత నాకు మార్నింగే పూజ అయిపోయి ఉంటే మా వాళ్ళు వెళ్ళగానే సెట్ చేసేస్తాను. లేదు నేను పూజ చేసుకోకపోతే మళ్ళీ ఇవన్నీ ముట్టుకోం కాబట్టి ముందు హాల్లో పూజ అవన్నీ చేసేసుకొని ఆ పనులు ఫినిష్ చేసుకొని తర్వాత అయితే బెడ్రూమ్కి వచ్చేసి బెడ్ సెట్ చేసేస్తాను. ఇంకా మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, మీ పనులు ఎప్పటి వరకు పూర్తయిపోయి మీరు ఫ్రీ అయిపోతారు, మీరు ఫ్రీ టైంలో మీకోసం మీరు ఏం చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు 10-10:30 వరకు ఈ పనులే సరిపోతాయి. అప్పుడు వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఆ పనిలో కూర్చుంటాను. మళ్ళీ 1-1:30 వరకు నాకు ఆ పనే సరిపోతుంది. మన ఛానల్లో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ షార్ట్స్ వస్తాయి. ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇలా పనులన్నీ చేసుకొని వీడియో పని కూడా చేసుకొని ఎడిటింగ్, అప్లోడింగ్ అన్నీ అయిపోయినాయి. నా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇది నా లంచ్ ప్లేట్. నాకు కూడా సేమ్ లంచే. ఇంకా నేను లంచ్ చేసిన వెంటనే బస్సు వచ్చేసే టైం అయిపోద్ది. మెసేజ్ వచ్చింది, మా పాపను వెళ్ళి తీసుకొచ్చాను. తన కోసం ఈరోజు సింపుల్గా స్పైసెస్ లేకుండా పిల్లలు తినగలిగేలా ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా రోస్టెడ్ పన్నీర్ అయితే మీకు చూపిస్తాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా నూనె, కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక మంచి పేస్ట్ తయారు చేసుకోండి. మనం ఫిష్ ఫ్రైకి తయారు చేసుకొని ఫిష్కి అప్లై చేస్తాం కదా, అలా రెడీ చేసుకున్న మిక్స్లో సన్నగా కట్ చేస్తున్న పన్నీర్ ముక్కలు, మీ ఇష్టం ఏ షేప్ అనేది, క్యూబ్స్ చేస్తారా, సన్నగా పొడవుగా చేస్తారా, ఫింగర్స్ లాగా అనేది మీ ఇష్టం. నేనైతే కొంచెం పొడవుగా కట్ చేశాను ఈరోజు. ఆ పీసెస్ అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఒక 15 minutes అయితే పక్కన పెట్టేయండి. చక్కగా పన్నీర్ పీసెస్కి స్పైసెస్ అన్నీ పడతాయి. ఆ తర్వాత దీన్ని మీరు ప్యాన్ మీద షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఎయిర్ ఫ్రైర్లో కూడా చేసుకోవచ్చు. ప్యాన్కి కానీ ఇది కానీ మామూలు ప్యాన్ ఏదైనా సరే దాని మీద కొంచెం గీ కానీ బటర్ కానీ తీసుకొని ఇలా పన్నీర్ పీసెస్ పెట్టేసి చక్కగా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. అస్సలు స్పైస్ లేకుండా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టి చూడండి. పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా మంచిది. ఎగ్స్ తినలేని రోజు పిల్లలకి ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. దీనిలో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేస్తే అప్పుడు అది మన పన్నీర్ టిక్కాలా అయిపోతుంది. అలా కాకుండా ఇది బేసిక్ రోస్టెడ్ పన్నీర్ అనమాట, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ స్నాక్స్ రెసిపీస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా రెసిపీ నేను చేస్తే చూడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం తప్పకుండా చేస్తాను.
ఇలా మా పాప వచ్చే వరకు బిజీగా గడిచిపోయింది. తర్వాత తన యాక్టివిటీస్కి తీసుకెళ్ళడం, డిన్నర్, ఇంక ఇదే పని. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.